తెలంగాణ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. ఎక్స్ వేదికగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటి వేతలని నిలదీశారు. పర్యవేక్షించవలసిన వ్యవసాయ మంత్రి ఎక్కడ, ముందు చూపులేని ముఖ్యమంత్రి జాడేది అని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కే లేదా అంటూ కేటీఆర్ ఫైర్ అయ్యారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటట్టు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటట్టు లేడని ఎద్దేవా చేశారు. పాలన పూర్తిగా పడకేసిందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అని అన్నారు. సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారని మండిపడ్డారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. తెల్లవారుజామున 4 గంటలకు లైన్లో నిలబడితే సాయంత్రం 4 గంటల వరకు విత్తనాలు ఇవ్వలేరా అని నిలదీశారు. గత 10 ఏళ్ల పాటు 10 నిమిషాల్లో అందిన విత్తనాలు ఇప్పుడు 10 గంటల పాటు పడిగాపులు పడినా అందించలేరా అని కేటీఆర్ ప్రశ్నించారు.